నమస్కారం అండి. భగవద్గీతలో నేడు 11వ అధ్యాయము విశ్వరూప సందర్శన యోగం నందు 12వ శ్లోకము తాత్పర్యం వినిపిస్తున్నది మీ విజయభాస్కర్. దివి సూర్య సహస్రస్య భవేద్యుగపదుత్థితా యది భాసదృశీ సా స్యాద్భాసస్తస్య మహాత్మనః. తాత్పర్యం: కళ్ళతో చూడలేనంత కాంతి కళ్ళు మిరుమిట్లు గొలిపింది. అది ఎంతటి కాంతి అంటే వేలాది సూర్యులు ఒక్కసారిగా కనపడితే ఎంత కాంతి ఉంటుందో అంత కాంతి. ఇక్కడ ఒక విషయం గమనించాలి. మన శాస్త్రజ్ఞులు చెప్పిన ప్రకారం మన సూర్యుడు ఒక మధ్యతరగతి నక్షత్రం. ఇటువంటి సూర్యుడు వంటి నక్షత్రాలు పాలపుంతలో కోట్లాది ఉన్నాయి. ఇటువంటి పాలపుంతలు అనంత విశ్వంలో కోట్లాది ఉన్నాయి. అంటే సూర్యుడు వంటి నక్షత్రాలు అనంత విశ్వంలో కోటాను కోట్లు ఉన్నాయి. అవన్నీ ఒక్కసారి చూసేసరికి అర్జునుడి కళ్ళు బైర్లు కమ్మాయి. మనం మన కంటితో ఒక సూర్యుడి సరిగా చూడలేం. అన్ని కోట్ల సూర్యులను ఎలా చూడగలం? కాబట్టి అర్జునుడు తన మనోనేత్రంతోనే ఈ అనంత విశ్వాన్ని దర్శించాడని తెలుస్తూ ఉంది. ఆ విషయాన్ని సంజయుడు విపులంగా చెప్పాడు. కానీ ఈ విషయం ధృతరాష్ట్రుడికి అర్థమే ఉండదు. ఎందుకంటే ఆయన సూర్యుడినే చూడలేదు, కేవలం వేడిని అనుభవించాడు. మరి వేలాది సూర్యులు ఎలా ఉంటారో ఆయనకు ఎలా తెలుస్తుంది? ఒక సూర్యుడి తాపమే తట్టుకోలేకపోతుంటే ఇంకా వేలాది సూర్యుల తాపం ఎలా ఉంటుందో ఊహించుకుని ఆశ్చర్యపోయాడు ధృతరాష్ట్రుడు. సమాప్తం. తదుపరి శ్లోకం రేపటి రోజు. సర్వే జన సుఖినో భవంతు. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి.